నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి. నెంబర్ 2, ఈ నెలలోనే మెగా డిఎస్సి మంత్రి లోకేష్. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, మరో 150 వాట్సాప్ సేవలు. పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనండి, యువ జంటలకు సీఎం స్టాలిన్ పిలుపు. అనుమతి రాగానే మిలియాపుట్టిలో ఐటీడీఏ మంత్రి సంధ్యారాణి. ప్రభుత్వ విద్యలో లోపాలను గుర్తించండి, మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఛత్తీస్గఢ్ లో మరే భారీ ఎన్కౌంటర్, కొనసాగుతున్న కూంబింగ్. కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ టీచర్లు బాగా బుద్ధి చెప్పారు, బొత్స. ప్రాజెక్టులకు కిషన్ రెడ్డే అడ్డు, పొన్నం. ఓడిపోతే మా అభ్యర్థి కాదు, గెలిస్తేనే మా అభ్యర్థి, మంత్రి అచ్చెన్నాయుడు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు, మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం, శైలజానాథ్. పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు, పచ్చ మీడియా సిగ్గుపడాలి, భూమన. బీజేపీ అంటే నమ్మకం కాదు, అమ్మకం, కేటీఆర్. పదవి కోసం మోదీకి రేవంత్ భజన, ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. క్రీడల గురించి రాజకీయ నాయకులు తక్కువ మాట్లాడాలి, కేసీ త్యాగి. బద్రీనాథ్ లో హిమపాతం బీభత్సం, చిక్కుకుపోయిన 47 మంది కార్మికులు. అమెరికాలో మళ్లీ కార్చిచ్చు, వేలాది మందిని తరలించిన అధికారులు. ఇజ్రాయిల్ జోర్డాన్ సరిహద్దుల్లో కాల్పులు, కేరళ వ్యక్తి మృతి, 20. 5 అంతస్తుల లోపు భవన ప్లాన్లకు స్వీయ ధృవీకరణ, మంత్రి నారాయణ. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చెయ్యాలి, ప్రకాష్ యశ్వంత్. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి సీఎం రేవంత్ ఫిర్యాదు. పుతిన్ కంటే మైగ్రెంట్లే డేంజర్, అమెరికన్లకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సూచన. టారిఫ్ తో ట్రంప్ చెలగాటం, వారెన్ బఫెట్ ఆందోళన.